లోయర్ బ్యాక్ పెయిన్ చాలా మందిని ఇబ్బంది పెట్టే మాట. నెలల తరబడి తగ్గకుండా కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, నడవాలన్నా కూడా ఇబ్బంది పెడుతుంది. అది కూడా వెన్నుపూస అడుగు భాగాన వస్తుంది. కనీసం కూర్చున్నప్పుడు కదలాలన్నా కలుక్కుమనే బాధ. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిని ఇది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మనం చేసే పని అంతేలే, ఇక తప్పదు, దీనిని భరించాల్సిందే అనుకుంటూ ఉంటారు చాలా మంది. దీనికోసం మందులు వాడినా పెద్దగా పరిష్కారం ఉండదు. పెయిన్ కిల్లర్స్ వాడినన్ని రోజులు నొప్పి బాధ తెలియదు. అవి వాడడం ఆపేసిన తర్వాత మళ్లీ మామూలే. దీనికోసం మేము ఇప్పుడు సూచించే చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. మరి ఇక జీవితంలో మిమ్మల్ని లోయర్ బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెట్టదు. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఈ ఎక్సర్సైజ్ ను చేస్తూ మీ లోయర్ బ్యాక్ స్ట్రెంగ్త్ ను పెంచుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ ను ప్రతిరోజు 2 లేదా 3 సార్లు క్రమం తప్పకుండా చేయడం వలన మీ లోయర్ బ్యాక్ స్ట్రెంగ్త్ పెరిగి మరికెప్పుడు మీరు ఇబ్బంది పడరు. ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం సరిపోతుంది. 2 లేదా 3 రోజులలోనే మీ లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడం గమనిస్తారు. ఈ ఎక్సర్సైజ్ లో మొదటిది నీ టు చెస్ట్. దీనికోసం ఇక్కడ ఫోటోలో చూపించినట్లు వెల్లికిల పడుకొని మీ కుడి కాలును మడవకుండా ఎడమ కాలును మాత్రమే మడుస్తూ మోకాలికి గుండెల దగ్గరకు వీలైనంతగా స్ట్రెచ్ చేస్తూ తీసుకురావాలి. అలాగే కుడి కాలును కూడా చెయ్యాలి. ఇలా 3 లేదా 4 సార్లు చేయండి. తరువాత క్యాట్ పోజ్ ఇంకా డాగ్ పోజ్. ఇలా ఫోటోలో చూపించినట్లుగా పిల్లి నీలిగినట్లుగా బాడీని స్ట్రెచ్ చేయాలి. అలాగే దాని తరువాత కుక్క నీలిగినట్లుగా స్ట్రెచ్ చేయాలి. ఇలా మార్చి 3 నుంచి 4 సార్లు చేయాలి. తరువాతది సైడ్ స్ట్రెచ్చింగ్. ఫోటోలో చూపించినట్లుగా వెల్లికిల పడుకొని 2 కాళ్లను మడవాలి. తర్వాత 2 చేతులను శరీరానికి లంబంగా ఉంచాలి, అంటే టీలాగా అన్నమాట. తర్వాత తలను ఎడమ వైపుకు, మోకాలు కుడి వైపుకు వీలైనంతగా స్ట్రెచ్ చేయాలి. అలాగే రెండో వైపు ఇలా చేసేటప్పుడు తలను ఎప్పుడు మోకాలిని వంచిన వైపు కాకుండా రెండవ వైపుకి ఉంచాలి. చేతులు భుజాలు ఎప్పుడూ నేల మీద నుండి పైకి లేవకూడదు. ఇకపోతే ఆఖరిది లెగ్ స్ట్రెచ్. పై ఫోటోలో చూపినట్లుగా చేయాలి. ఈ పై 4 ఎక్సర్సైజ్లు ప్రతిరోజు కనీసం 2 సార్లు చేస్తే 2-3 రోజులలోనే మీ లోయర్ బ్యాక్ పెయిన్ నుండి రిలాక్సేషన్ పొందుతారు.